జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో కేసీఆర్ ఈరోజు సాయంత్రం హాజరు కానున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ బాస్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం జగిత్యాల చౌరస్తాలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు గులాబీ మయమైపోయింది. ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలను తలపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ డావు వసంత, ఇతర నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అరేంజ్ చేయడం జరిగింది. ఫ్లెక్సీలతో గులాబీ మయమైపోయింది. చాలా రోజుల తర్వాత ఒకవైపు ఎన్నికలు అనేవి ఏవీ లేవు, అయినప్పటికీ ఇక్కడ స్వాగత తోరణాలు అలాగే భారీ ఫ్లెక్సీలు కనబడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు అనేటువంటి కోణంలో సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ చౌరస్తాలో, ప్రధానంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చౌరస్తాలో ఉన్నాము. ఇదంతా కూడా గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ అంతా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఇటు జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల వీటితో పాటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీగా గులాబీ శ్రేణులను కార్యకర్తలని తరలి రావడానికి సిద్ధంగా ఉంది. జీవన్ రెడ్డి అనుచరులు, జీవన్ రెడ్డితో పాటు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నేతలు సైతం గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. తమ నాయకుని వెంటే తమ అడుగులు వేస్తామంటూ వారు ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ సభతో ఎలాంటి ప్రసంగం వినబోతున్నాము, ఎలాంటి చర్చకు అవకాశం ఉంటుంది, కేసీఆర్ అంటేనే దాదాపు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నాడు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో 1 year నుంచి, దాదాపు సంవత్సరం నుంచి ఆయన మాట్లాడలేదు, ఎక్కడా రాలేదు. ఈ బహిరంగ సభలో ఒక ఖచ్చితమైనటువంటి దిశా నిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులని, కార్యకర్తలని ఒక ఉత్తేజపరిచే విధంగా ఈ సభ ఉండబోతుంది అని చెప్పేసి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే దాని మీదనే చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లో సైతం ఉత్కంఠభరితమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.